వెల్కమ్ టు ద బిగ్ డే, దాట్ ఈస్ జడ్జ్మెంట్ డే. మరి కాసేపట్లో తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్స్ ప్రారంభం కానున్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయబావుట ఎగురవేయనుంది, ఏ పార్టీ ప్రతిపక్ష స్థానానికి సరిపోనుంది, ఏ పార్టీ సత్తా చాటలేక ఉండిపోతుంది అనేటువంటిది ఇదంతా కూడా ద కంప్లీట్ సినారియో ఆఫ్ ద పిక్చర్ మరి కాసేపట్లో తేలిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి జరిగినటువంటి ఎన్నికలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ, ఏ సర్వే సంస్థ తన ఫలితాలను ఇచ్చింది అనేటువంటి దానిపై కాస్త అనాలిసిస్ కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల్లో దానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి సంస్థను ఆ ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల్లో పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారము చూసుకున్నట్లయితే బీజేపీ 6 నుంచి 8 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి తెలుస్తోంది. కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని చెప్తోంది. బీఆర్ఎస్ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. అదర్స్ అంటే ఇక్కడ అదర్స్ అంటే ఎంఐఎం ఒక స్థానంలో గెలిచేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. సో పీపుల్స్ పల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారము ప్రధానమైనటువంటి పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉంది. బీఆర్ఎస్ ఒక స్థానంలో మాత్రమే సత్తా చాటే ఛాన్స్ ఉంది. ఎప్పటిలాగే ఎంఐఎం హైదరాబాద్లో గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ వన్. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే చూసాం. ఇప్పుడు మనం జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సర్వేని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎక్కడెక్కడ గెలుస్తుంది, ఎన్ని స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. 9 నుంచి 12 స్థానాల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. కాంగ్రెస్ 04 నుంచి 07 అంటే 4 నుంచి 7 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ చెప్తోంది. ఇందాక పీపుల్స్ పల్స్ చెప్పినట్లుగానే బీఆర్ఎస్ కూడా ఒకటే ఒక స్థానంలో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. ఎంఐఎంకు కూడా సేమ్ సీట్ హైదరాబాద్లోనే మళ్ళీ తన సత్తా చాటే ఛాన్స్ ఉందని చెప్పి జన్ కీ బాత్ సర్వే చెప్తోంది. సో పీపుల్స్ పల్స్ చూసుకున్నా, జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సర్వే చూసుకున్నా కూడా ప్రధాన పోటీ మళ్ళీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పి చాలామంది అనుకున్నారు. నో, అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే తెలుస్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ వన్. రేపు మళ్ళీ ఒకదాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల్లో ఏబీపీసీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. బీజేపీ 8 నుంచి 10 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇందాక అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 2 సర్వే సంస్థలు చెప్పుకున్నట్లుగానే బీఆర్ఎస్ ఒక స్థానం, అదర్స్ ఒక స్థానం అంటే ఎంఐఎం స్థిరంగా హైదరాబాద్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుపుతుంది. ఏబీపీసీ ఓటర్ పోల్ సర్వే ప్రకారం కూడా ప్రధానమైనటువంటి పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉంది. సో ఈ 3 సంస్థలు ఈ విధంగా ఉంటే మరొక సంస్థ ఏ విధంగా ఇచ్చిందో ఒకసారి చూద్దాం. అదే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ సర్వే. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏ విధంగా ఇచ్చిందో ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కూడా 8 నుంచి 10 స్థానాలు బీజేపీ గెలుచుకునేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి చెప్తోంది. కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్తోంది. బీఆర్ఎస్ ఒక స్థానం, అదర్స్ ఒక స్థానం కూడా గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్పి ఇండియా టీవీ సిఎన్ఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా చెప్తుంది. సో ఈ సర్వే సంస్థ కూడా కాంపిటీషన్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. దెర్ ఈజ్ నో కాంపిటీషన్. ఆ రేస్లో కూడా బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ లేదని చెప్పింది. సరే, ఎంఐఎం గురించి మనకు కొత్తగా తెలిసింది, ఎందుకంటే బీఆర్ఎస్ అన్ని చోట్ల గట్టి పోటీ ఇస్తామని చెప్పి ఒక ఫిగర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ నెంబర్ గేమ్కి ఎక్కడా కూడా సరిపోలట్లేదు, దగ్గర కూడా రావట్లేదు అని చెప్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ వన్. అదే ముందడుగు ఎగ్జిట్ పోల్ సర్వే. తెలంగాణ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ముందడుగు ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్తోందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బీజేపీ 8 నుంచి 9 స్థానాల్లో సత్తా చాటే ఛాన్స్ ఉందని చెప్పి బీజేపీకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది. కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాల్లో కాంగ్రెస్ సత్తా చాటేటువంటి ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ 1 నుంచి 2 స్థానాల్లో
సత్తా చాటే ఛాన్స్, గెలిచే ఛాన్స్ ఉందని చెప్తోంది. ఎప్పటిలాగే హైదరాబాద్కి సంబంధించి ఎంఐఎం, అదర్స్ అంటే ఇప్పుడు మనం ఎంఐఎంని మాత్రమే తీసుకోవాలి. సో ఎంఐఎం కూడా ఒక స్థానంలో గెలిచే ఛాన్స్ ఉందని చెప్తోంది. ముందడుగు ఎగ్జిట్ పోల్ సర్వే ఈ విధంగా ఉంటే లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ వన్. ముందడుగు చెప్పినట్లుగానే మరి ఇంకా ఫలితాలు మారతాయా, లేకపోతే కొత్త ఫలితాలు ఇంకేదైనా సర్వే సంస్థ చెప్పిందని కనుక మనం చూసుకున్నట్లయితే ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వేని ఇప్పుడు గురించి మాట్లాడుకుందాం. తెలంగాణకు సంబంధించి ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్పిందో ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే 7 నుంచి 9 స్థానాల్లో కమలం వికసించేందుకు ఛాన్స్ ఉందని చెప్పి ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. 7 నుంచి 9 స్థానాల్లో సునామీ సృష్టించేందుకు హస్తం పార్టీ కాంగ్రెస్కు ఛాన్స్ ఉందని చెప్పి తేలుతోంది. కారు జోరు తగ్గి బీఆర్ఎస్ కేవలం ఒక స్థానానికి పరిమితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. అదర్స్ మీన్స్ 1, దట్ మీన్స్ ఎంఐఎం. సో ఇది ఏబిపిసి ఓటర్ పోల్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చిన దాని ప్రకారం. దీని ఎగ్జిట్ పోల్ చూసుకున్నా కూడా కాంపిటీషన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉన్నది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిందే. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ వన్. ఈ తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల నియోజకవర్గాలకు సంబంధించి పార్థదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే. పార్థదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్పిందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే పార్థదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారము బీజేపీ 5 నుంచి 7 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ 9 నుంచి 11 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ 0. బీఆర్ఎస్ కేవలం ఒక స్థానంలో కూడా, ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తా చాటే ఛాన్స్ లేదని పార్థదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. అదర్స్ 1 అంటే ఎంఐఎం ఒక స్థానంలో మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి పార్థదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. పార్థదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కూడా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉంటుంది. సో పార్థదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే ఈ విధంగా ఉంటే ఇప్పుడు మరొక సర్వే సంస్థ ఏమిచ్చిందో గనక మనం చూసుకున్నట్టయితే బై ఫాలోయింగ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్, దీస్ సర్వీసెస్. మరొకటి ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే. తెలంగాణ నియోజకవర్గాలకు సంబంధించి, లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. బీజేపీ 8 నుంచి 9 స్థానాల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ 0. ఏ ఒక్క స్థానంలోనూ, ఏ ఒక్క నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ సత్తా చాటే ఛాన్స్ లేనట్టుగానే స్పష్టంగా కనిపిస్తోంది. ఎంఐఎంకు మాత్రం హైదరాబాద్ స్థానాన్ని పరిమితం చేశారు. హైదరాబాద్లో పట్టుని మళ్ళీ నిలుపుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఇది ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే. సో ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం చూసుకున్నా కూడా మళ్ళీ ఒకటే కామన్ పాయింట్, కాంపిటీషన్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ వన్. మళ్ళీ ఇంకొక సర్వే ఏం చెప్పిందో కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సర్వే సంస్థలు ఇచ్చిన ప్రకారము ఆయా ఎగ్జిట్ పోల్ సంస్థను మొత్తం క్రోడీకరించుకుని కనుక మనకు చూసుకున్నట్లయితే ప్రధాన పోటీ తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంది. అంటే ఎవరు పైచేయి చాటినా, ఎవరు పైచేయి చూపించినా కూడా అటు కమలమా లేకపోతే ఇటు హస్తమా అనేటువంటి రీతిలో ఉంది తప్పితే కారు జోరు ఎక్కడా కూడా పెరిగేటువంటి ఛాన్స్ లేదు. ఒక స్థానంలో మాత్రం స్థిరంగా పతంగ్ ఒక రేంజ్లోనే ఎగురుతుంది. ఆ పతంగే ఎంఐఎం. సో తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇది పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నా, ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యే ఛాన్స్ లేకపోదు, అలాగే ఎగ్జిట్ పోల్స్ మించి కూడా ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ లేకపోలేదు. అదే ప్రజా తీర్పు. దాట్స్ వై టుడే ఇస్ ద బిగ్ జడ్జిమెంట్ డే. సో మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 లేదా 12 గంటలకల్లా పూర్తి ఫలితాలు వచ్చే ఛాన్స్, లేకపోతే విన్నింగ్ ట్రెండ్స్ తెలిసిపోయేటువంటి నేపథ్యంలో ఇది ఎగ్జిట్ పోల్స్ పై ఇప్పటి వరకు ఉన్నటువంటి అనాలిసిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ గో అవే. స్టే ట్యూన్ టు డయల్ న్యూస్.